ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. జనరల్ గా ఎక్కడైనా క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఇక్కడ నేను ఆన్సర్స్ ఇస్తాను, ఆ ఆన్సర్ కి ఏది కరెక్ట్ క్వశ్చన్ చెప్పాలి. క్వశ్చన్ చెప్పాలా? యా. ఆన్సర్ ఇస్ సింగపూర్. క్వశ్చన్స్ ఏ పెదనాయనా. క్వశ్చన్ నంబర్ 1, ఎక్కువ శాతం రాత్రులు మాత్రమే వర్షం పడే దేశం. క్వశ్చన్ నంబర్ 2, ఆదివారం మాత్రమే బట్టలు ఉతుక్కోవాలనే రూల్ ఉన్న దేశం. క్వశ్చన్ నంబర్ 3, పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ నేరం అనే రూల్ ఉన్న దేశం. ఏ దేశం రాదై? క్వశ్చన్ నంబర్ 4, బట్టలు వేసుకొని స్నానం చేయడం నేరం అనే రూల్ ఉన్న దేశం. క్వశ్చన్ 2 షూర్ అన్నాను. అనుకుంటున్నా. వాట్ డు యూ థింక్? 1 or 2. రాత్రులు మాత్రమే వర్షాలు పడే దేశం కాదనుకుంటా సింగపూర్. ఓకే. ఎన్నిసార్లు వెళ్ళా బ్రో సింగపూర్? అలా అందుకే రాత్రులు పొద్దున్న వర్షాలు మనకు అవసరం. కాదు అంటే వినుండే వాళ్ళం కదా. అది కరెక్టే. ఆదివారం మాత్రమే బట్టలు ఉతుక్కోవాలా? లాస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడగచ్చు. అడుగుదామా? ఉందా మాకు? ఉస్తాద్ చాయిస్ ఉంది లాస్ట్. ఉంది. ఉస్తాద్ చాయిస్ కి వెళ్దామా? అక్కడ చూడు ఆ బాబు ఏదో చేయతాడు చిన్నడు. ఊరికే చెప్పకు, నిజంగా తెలిస్తే చెప్పు. Q1. వై డు యు థింక్ సో? మేము వెళ్ళినప్పుడైతే రాత్రిలో ఎక్కువ వర్షం పడ్డది సార్. మీరు వెళ్ళినప్పుడా? బట్ ఎక్కడైనా విన్నావా అది సింగపూర్ లో బాగా నైట్లు వర్షాలు ఎక్కువ పడతాయని? సార్ విన్నా సార్. అవునా? విన్నా సార్. ఎక్కడ విన్నావు తమ్ముడు? అప్పుడప్పుడు మా సోషల్ సార్ చెప్తుండే సార్. అప్పుడప్పుడు చెప్తున్నా, డైలీ చెప్పట్లేదు పాఠాలనా? దిస్ ఇస్ గుడ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్. ఉస్తాద్లు అందరి తరఫు నుంచి ఒక బుజ్జి ఉస్తాద్ చెప్పాడు. విల్ గో ఫర్ క్వశ్చన్ 1. పెద్దనా లాక్ చేయి. సూపర్. మీ సోషల్ టీచర్ కాక నేను ఎన్నిసార్లు సింగపూర్కి వెళ్ళాడో కనుక్కో ఒకసారి. Yes, sir. అంతకు మించి అందరు ఫ్యాన్స్ అన్నారు కాబట్టి అవును. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మా ఉస్తాద్లు అందరూ చాలా నాలెడ్జబుల్.